ఇక్కడ దావీదు గారికి ఊరియా గారు నమ్మకస్తుడిగా కనిపించారు. అసలు ఈ ఊరియా ఎవరు? మరి శత్రువులతో యుద్ధం చేయటానికి దావీదు గారి దగ్గర ఉన్నటువంటి సైన్యము బయలుదేరి వెళ్తుంది. సైన్యం అంతటిని పంపించి దావీదు గారు మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి పంపిస్తాడు. దావీదు గారు ఆ దినమంతా నిద్రపోయి సాయంత్రం పూట నిద్ర లేచి మరి గోడ చుట్టూ తిరుగుతూ ఉంటే మరి కింద ఉన్నటువంటి ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆ స్త్రీని మోహించి ఆ స్త్రీతో శయనిస్తూ ఉంటాడు. ఆ స్త్రీ యొక్క భర్త పేరే ఊరియా. అయితే ఈ యొక్క విషయము ఊరియా గారికి తెలిసిపోతుందేమో అని చెప్పి దావీదు గారు ఊరియా గారిని చంపించాలని చెప్పి అతనిని యుద్ధంలో ఉన్నప్పుడు చంపిద్దాం అని చెప్పి ఆలోచన చేసి, ఇదిగో యుద్ధం ఆల్రెడీ నువ్వు ప్రయాణం చేసి వచ్చావు, యుద్ధం నుండి వచ్చేసావు కాబట్టి కొంచెంసేపు ఇంటికి వెళ్ళి శయనించు,